ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తిరుపతి నగర శివార్లలో దాదాపు 200 ఎకరాల్లో విస్తరించి ఉంది అవిలాల చెరువు. అయితే గత 2 దశాబ్దాలుగా ఈ చెరువుని అభివృద్ధి చేయాలని, సుందరీకరణ పనులు చేపట్టాలన్న ప్రతిపాదనలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి. అయితే ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్ళీ ఈ పనుల్లో చలనం వచ్చింది. తాజాగా తుడాకు ఈ పనులను అప్పగిస్తూ ఈ అవిలాల చెరువు సుందరీకరణ పనులు, దీని పునరుజ్జీవనానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకీ అవిలాల చెరువు అంటే ఏమిటి, తిరుపతిలో ఆ చెరువుకున్న ప్రాధాన్యత ఏమిటి, ఎందుకని ఈ చెరువును మళ్ళీ ప్రభుత్వం అభివృద్ధి చేయాలని చూస్తోంది, ఈ వివరాలన్నీ కూడా ఈ స్టోరీలో చూద్దాం. ఇప్పుడంటే తిరుపతి నగరం కానీ ఒకప్పుడు ఒక కుగ్రామంగా ఉండేది. ఈ తిరుపతి పరిసరాల్లో ఎన్నో గ్రామాలు ఉండేవి. ఇవన్నీ కూడా వ్యవసాయ ఆధారిత గ్రామాలుగా ఉండేవి. వీటికి నీటి వనరులు ఎక్కువగా వర్షాభావం ఉండడంతో చెరువుల ద్వారా వచ్చేవి. ప్రస్తుతం ఆ చెరువులన్నీ ఈ గ్రామాలు పట్టణీకరణ పొందడం, తర్వాత నగరాలు మారిపోవడంతో చెరువులన్నీ అదృశ్యమయ్యాయి. చాలా వరకు చెరువులు కబ్జాకోరుల పాలైపోయాయి. దీంతో తిరుపతిలో చినుకు పడితే చాలు తిరుపతి నగరంలో ఆ నీరు, వరద నీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ప్రస్తుతం ఆక్రమిత కాలనీల్లోకి విస్తరించే పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రస్తుతం ఆ సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన తాజా ప్రతిపాదనే అవిలాల చెరువు పునరుజ్జీవనం. అంటే 200 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువు దాదాపు 20 ఎకరాల మేర ఇప్పటికే కబ్జా పాలైంది. మిగిలిన ఆ 180 ఎకరాల్లో సుందరీకరణ పనులు చేపట్టి తిరిగి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నీటిని ఒడిసిపెట్టి తద్వారా భూగర్భ జలాలు పెంపొందించడంతో పాటు నగరవాసులకు ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణం కల్పించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం నేనున్న ప్రాంతం ఒకప్పుడు పూర్తిగా నీటితో నిండి ఉన్న దాదాపు 200 ఎకరాల విస్తీర్ణత ఉన్న అవిలాల చెరువుగా పేరు పొందింది. ఇక్కడ పరిసరాల్లో అప్పుడు ఈ పరిసర గ్రామాలకు సంబంధించి పంటలకు సాగునీటితో పాటు జనాలకి తాగునీటిని కూడా ఈ అవిలాల చెరువు ఇస్తూ ఉండేది. అయితే కాలక్రమంలో పూర్తిగా చెరువు కనుమరుగైపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా పిచ్చి మొక్కలతో దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంతో ఉన్న ఈ ప్రాంతం అంతా పూర్తిగా ఇప్పుడు ఎక్కడ మనం చూస్తే పూర్తిగా పిచ్చి మొక్కలతో, ముళ్ళ కంపలతో నిండిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. పూర్తిగా మనం చూస్తున్నాం మొత్తం 200 ఎకరాల్లో దాదాపు 20 ఎకరాలు ఆక్రమణకు గురికాగా మిగిలిన ప్రాంతం అంతా ఇలా పిచ్చి మొక్కలతో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం మనం ఆ దూరంగా చూస్తున్న స్వామివారి 7 కొండలకు మనం ఎదురుగా ఈ అవిలాల చెరువు ఉంటుంది. ఇక తిరుపతికి సంబంధించి ఆ 7 కొండల నుంచి మనం ఏదైతే చూస్తున్నాం శేషాచల కొండలకు సంబంధించి ఈ అవిలాల చెరువు నుంచి చూస్తే ఆ 7 కొండలు కూడా పడుకున్న స్వామివారి ఆ ముఖార విందాన్ని మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. మనం చూస్తే ఆ ముక్కు, నోరు, గడ్డం మనం సాధారణంగా చూస్తుంటాము. ఆ దృశ్యం తిరుపతిలో ఈ అవిలాల చెరువు దగ్గరికి వచ్చి చూస్తే చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అంత ఆధ్యాత్మిక వాతావరణం ఇక్కడ ఉంటుంది. తిరుపతి రూరల్కి సంబంధించిన ఈ ఏరియాలకు సంబంధించి అవిలాల చెరువుని మళ్ళీ కూడా పునరుజ్జీవం చేయాలని చెప్పి టీడీపీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్ణయించడం కూడా జరిగింది. అయితే నిర్ణయం ఇప్పుడే కాదు, గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం 2014లో ఏర్పడినప్పుడు కూడా అంతకు ముందు కూడా ఈ అవిలాల చెరువును అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు చేసిన అనేక అవాంతరాలు ఎదురైన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. 2014లో కూడా అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలోనే దీన్ని టీటీడీకి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. దాదాపు 180 కోట్లు ప్రతిపాదనలతో అప్పట్లో దీనికి సంబంధించి కూడా పనులు కూడా నిర్ణయించారు. తొలి దశలో 100 కోట్లు, ఆ తర్వాత 80 కోట్లు వీటికి కేటాయించాలని. ఈ మొత్తం ఈ 200 ఎకరాలు ఇది ఆక్రమణలో పోగా మిగిలిన 180 ఎకరాల్లో మొత్తం చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ఆ మధ్యలో పూర్తిగా మనం చూస్తే దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఏర్పాటు చేసి చుట్టూ సుందరీకరణ పనులు చేయాలి. వాకింగ్ ట్రాక్తో పాటు శ్రీ వెంకటేశ్వర ఆధ్యాత్మిక ఉద్యానవనం పేరుతో ఈ మొత్తం కూడా ఏర్పాటు చేయాలని భావించారు. ఇందులో భాగంగా అప్పట్లో తొలి దశగా
దాదాపు 20 కోట్లు నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. మనం ఈ విజువల్లో చూస్తే, మనం దూరంగా చూస్తే కొన్ని ఇనుప పందిర్లు, కొన్ని రకాల కట్టడాలు కనిపిస్తున్నాయి. వీటన్నిటి నిర్మాణం కోసం అప్పుడు కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పనులు ఆ తర్వాత అర్ధాంతరంగా ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కొన్ని చోట్ల కొంతమంది ఆక్రమణదారులు దీనిపైన అభ్యంతరాలు చెప్తూ కూడా కొంతమంది వ్యక్తులు వీటిని గ్రీన్ ట్రిబ్యునల్కి కూడా ఆశ్రయించారు. ఎందుకంటే దీంట్లో ఏదైతే చెరువు ప్రాంతంలో ప్రభుత్వం కట్టడాలు నిర్మిస్తుంది, గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించి కూడా ఈ పర్యావరణానికి ఇబ్బంది ఏర్పడుతుందంత సాకుతో అప్పట్లో కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఆ తర్వాత పనులు ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత పనుల్ని దాదాపు 40 కోట్లకు కుదించి కూడా మళ్ళీ పనులు చేపట్టాలని ప్రభుత్వం భావించినప్పటికీ కూడా ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో కూడా ఆ తర్వాత 2019 నుంచి పూర్తిగా పనులు ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత టీటీడీ నుంచి తుడాకు ఈ పనులు ప్రభుత్వం అప్పగించినప్పటికీ కూడా పనుల్లో వేగం అయితే కనపడలేదు. మనం చూస్తే ఈ పక్కనే కూడా మనం తుమ్మలగుంటలో ఉన్న చెరువును అప్పట్లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తుడా చైర్మన్గా ఉన్న సమయంలో దాన్ని అభివృద్ధి చేసినప్పటికీ కూడా ఈ మొత్తం అవిలాల చెరువు పైన ఎందుకన్నా దృష్టి సారించలేదు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం రావడంతో దీనికి సంబంధించి మళ్ళీ ఈ అంశంపైన దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ తిరుపతిలో చెరువులు మళ్ళీ పునరుజ్జీవనానికి కేవలం అవిలాల చెరువే కాదు, ఇది అతిపెద్ద చెరువైనప్పటికీ కూడా ఇలాంటి చెరువులు ఇంకా చిన్న చెరువులు కూడా తిరుపతిలో దాదాపు 50కి పైగా ఉన్నాయి. ఆ చెరువులను పూర్తిగా చాలా వరకు ఆక్రమణలకు గురి కావటం, వాటిలో ఈ విధంగా మనం చూస్తే ఏదంటే జనావాసాలు కానీ, భవనాలు కానీ, రియల్ ఎస్టేటు లాంటివి అభివృద్ధి చెందిన నేపథ్యంలో కూడా అవి భూగర్భ జలాలు నిల్వ ఉండటానికి, అవి భూగర్భంలో ఇంకిపోవటానికి వీలు లేని పరిస్థితి ఏర్పడటంతో పూర్తిగా కూడా చినుకు పడితే తిరుపతిలో పూర్తిగా వరద నీటితో నిండిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. దీనిలో హైదరాబాద్లో ఏ తరహా చిన్న వాన వచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారో అదేవిధంగా తిరుపతిలో కూడా చిన్నపాటి చినుకు పడినా కూడా మొత్తం వీధులన్నీ నిండిపోతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా మనం చూస్తే ఇదంతా కూడా ఏటవాళ్ళు ప్రాంతం. మనం చూస్తే 7 కొండల పాదాల దగ్గరే మనకు తిరుపతి నగరం విస్తరించి ఉంది. ప్రస్తుతం ఆ కొండల కాడ నుంచి కూడా పూర్తిగా ఏటవాళ్ళు ప్రాంతం కావడంతో వర్షాలు పడినప్పుడు 7 కొండలు, శేషాచల కొండల నుంచి ఆ జలాలు జారువారుతూ కూడా ఈ లోతట్టు ప్రాంతాలకు రావడం జరుగుతుంది. అక్కడ చెరువుల్లో ఆ నీళ్లు నిల్వ ఉండే పరిస్థితి అయితే గతంలో ఉండేది. అయితే పూర్తిగా మొత్తం కూడా భవనాలు ఏర్పాటు కావటం, మొత్తం చాలా వరకు ఆక్రమణలు గురి కావడంతో పూర్తిగా చెరువులను పూడ్చివేసిన పరిస్థితి ఏర్పడటంతో ఆ నీరు ఎక్కడికి ఆ లోతట్టు వర్షాలు పడినప్పుడల్లా జనావాసాలు మునిగిపోతున్న పరిస్థితి. మరోవైపు డ్రైనేజ్ వ్యవస్థ కూడా నగరీకరణ చెందినప్పటికీ కూడా తిరుపతిలో అభివృద్ధి కాకపోవడంతో కూడా చిన్నపాటి వర్షం పడినా కూడా జనాలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అన్ని విధాలుగా అంటే ప్రస్తుతం అవిలాల చెరువుని అభివృద్ధి చేయడం ద్వారా అటు జల వనరులను పెంపొందించుకోవటం, భూగర్భ జలాలను పెంపొందించుకోవడంతో పాటు ఇక్కడ స్థానికులకు ఆహ్లాదకర ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పాటు చేయాలి. పూర్తిగా దాదాపు 180 ఎకరాల్లో హైదరాబాదులోని ట్యాంక్ బండ్ తరహాలో ఒక ప్రాజెక్టు కట్టాలన్న దృఢ నిశ్చయానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తే ఈ మొత్తం ప్రాంతం కూడా దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మొత్తం ప్రాంతంలో కూడా మనం చూస్తే చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయటం, ఆ తర్వాత మధ్యలో దాదాపు 10 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఒక చెరువుని తవ్వి దాంట్లో ఆ భూగర్భ జలాలు కానీ పైనుంచి జాలివారుతున్న ఆ జలాలు వర్షపు నీటిని ఒడిసి పెట్టడం, అలాగే ఇక్కడ ఇవే కాకుండా పక్కనే ఉన్న పేరూరు చెరువు లాంటి చోట్ల కూడా ఇక్కడికి కెనాల్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఇక్కడికి మళ్లించేలాగా పనులు కూడా ప్రస్తుతం స్టార్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా తాజాగా ఒక 8 కోట్లతో కూడా పనులు, ఈ కెనాల్కి సంబంధించి పనులు కూడా ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది. ఇది పూర్తిగా ఇక్కడ ఉన్న జనానికి ఆహ్లాదకర వాతావరణంతో పాటు ఈ విధంగా పర్యావరణం కూడా పెంపొందించే అవకాశం ఉంటుందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా వీటన్నిటిని కూడా ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన పనులు అయితే చేపడుతున్న పరిస్థితి ప్రస్తుతం స్టార్ట్ అయింది. ప్రస్తుతం తుడా సంబంధించి కూడా తుడా
ప్రస్తుతం ఈ కార్యక్రమాలు తొడ ఆధ్వర్యంలో జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అవిలాల చెరువు దీన్ని అభివృద్ధి చేయాలన్న దాదాపు 20 ఏళ్ల కళ ఎట్టకేలకు ఫలించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఒకవేళ ఇది పూర్తయిన తర్వాత మిగతా చెరువుల అభివృద్ధికి కూడా ప్రభుత్వం వాటిపైన కూడా దృష్టి సారించే అవకాశం ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద అవిలాల చెరువు ప్రస్తుతం నేనున్న ఈ ప్రదేశం సమీప భవిష్యత్తులో పూర్తి ఇదంతా కూడా ఆధునికంగా ఒక ట్యాంక్ బండ్ తరహాలో ఒక భారీ పార్కుని ఇక్కడ, అలాగే భారీ సంబంధించి ఆధ్యాత్మికత ఉట్టిపడే ఒక వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం మరి ఎంతవరకు ఫలిస్తుందో మరి చూడాలి. ఒకవేళ అదే కనుక సాకారం అయితే తిరుపతి వాసులు కూడా ఎంతో ఆనందపడటమే కాకుండా ఇక్కడ పూర్తిగా భూగర్భ జలాల పెంపొందించడానికి ముఖ్యంగా తిరుపతిలో ఏదైతే వరద ముప్పు ఎదుర్కొనటానికి కూడా ఎంతో సహకరిస్తుందని కూడా చెప్పచ్చు. మనతో పాటు ఇక్కడ స్థానికులు కూడా అన్నారు, తాజాగా ప్రభుత్వం ఏదైతే అవిలాల చెరువును సుందరీకరణ చేపట్టాలన్న ఆ ప్రతిపాదనపై వాళ్ళు ఏమంటారు ఒకసారి వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరేమిటి, మీరు ఇక్కడ తిరుపతికి సంబంధించిన వాళ్ళేనా? నా పేరు గంగాధర్ రెడ్డి, ఎంఆర్పల్లిలో టీటీడీ ఫ్లాట్స్లో ఉంటాను నేను. ఈ చెరువు అనేది ఇంతవరకు కంప చెట్లతో నిండిపోయి ఉంది. లాస్ట్ ఇయర్ ఒకసారి కంప చెట్లను తొలగించారు, ఇప్పుడు కంప చెట్లు తొలగించారు. దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది, టౌన్కి బాగుంటుంది, మధ్యలో ఉంటుంది, బాగుంటుంది. మధ్యలో చెరువు ఏర్పాటు చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. చుట్టూ జనాలకు కూడా వాకింగ్ బాగుంటుంది. చిన్నగా ఒక పార్కు మాదిరి కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. వాటర్ సోర్సెస్ కూడా ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోకుండా కొంత లో ప్రాంతం ఏర్పాటు చేస్తే చెరువు మాదిరి ఆ చెరువులోకి వచ్చి ఉంటుంది వాటర్ కూడా చేస్తే. ఇప్పుడైనా లాస్ట్ గవర్నమెంట్లో అవాంతరాలు ఏర్పడి ఇది ఆగిపోయింది. ఈ గవర్నమెంట్లో అయినా కూడా సక్రమంగా జరిగి బాగుంటే జనాలకి, చుట్టుపక్కల ప్రజలకి బాగుంటుందని కోరుకుంటున్నాను. అంటే మామూలుగా చిన్న వర్షం వచ్చిన తిరుపతి నగరాన్ని ఎక్కడ చూసినా వరద నీరు వచ్చేసే పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి చెరువులు ఎన్నిట్లో వాటి చెరువుల్ని పూడికలు తీయకపోవటం కానీ, కబ్జాలు గురవటం కానీ, విధంగా వదిలేయటం, కంప చెట్లు మొదలుంటాయి, ఇవన్నీ కూడా వాటికి వరద నీరు ఎక్కడ పోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల ఆ సమస్య తీరటంతో పాటు ఈ విధంగా మీలాంటి వాళ్ళకి వాకింగ్, లోకల్ పీపుల్కి వాకింగ్ ఇవన్నీ కూడా చేస్తామని చెప్తున్నారు. మరి ఆ ప్రతిపాదన గత 20 ఏళ్ళుగా ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక అవాంతరాలు కార్యరూపం దాల్చాల. మరి ఇప్పుడైనా జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడైనా అంటే ఇప్పుడు 2 సార్లు కంప చెట్లన్నీ పెరికేశారు కాబట్టి ఈ గవర్నమెంట్లో జరుగుతుందని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇది ఈ మధ్యకాలంలో దివాకర్ రెడ్డి కూడా తొడ చైర్మన్ వచ్చి చేయాలనే ఉద్దేశంతోనే చేస్తామని కూడా చెప్పారు. ఇక్కడికి వచ్చి చెప్పారు చేస్తామని. ఈ వాటర్ కూడా ఎక్కడంటే అక్కడ చిన్నపాటి వర్షాలు వచ్చినా కూడా తిరుపతిలో ఎక్కడంటే అక్కడ నిలిచిపోతున్నాయి. ఆ వాటర్ కూడా కనీసం ఇక్కడికి వచ్చే ఏర్పాటు చేస్తే కనుక మధ్యలో టౌన్లో నిలిచిపోకుండా మొత్తం అంతా ఇక్కడికి వచ్చేస్తుంది వాటర్. దాదాపు చుట్టుపక్కల వాటర్ అంతా కూడా పెద్ద చెరువు కాబట్టి ఈ చెరువులోకి ఎంత వచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు. కనీసం ఈ గవర్నమెంట్లో ఈ వాకింగ్ ట్రాక్ కానీ ఇవన్నీ సక్సెస్ అయితే చాలా బాగుంటుందని ఆశిస్తాం. ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు, చెరువు పనులు, సుందరీకరణ పనులు ఇప్పటికైనా పూర్తి అయితే బాగుంటుంది అంటున్నారు. వాళ్ళు వాకింగ్ ట్రాక్తో పాటు భూగర్భ జలాల అభివృద్ధికి, అలాగే ఏదైతే నగరంలో ఏదైనా వర్షపు నీరు వచ్చినప్పుడు ఈ వరదల లాంటి ఈ ముప్పు తొలగించేందుకు ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని కూడా వాళ్ళు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మరో వ్యక్తి కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఏదైతే చేపట్టిందో అవిలాల చెరువు సుందరీకరణ పనులు ఇప్పటికైనా పూర్తి అవుతాయని మీరు భావిస్తున్నారా? ఆశిస్తున్నామండి. సహజంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని ప్రయారిటీలు తక్కువగా ఉంటాయి, కొన్ని ప్రయారిటీలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎన్జిటీలకు వెళ్ళటం, వాటిని అంతరాలు కలిగించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక శ్రద్ధతో జరగాల్సిన కార్యక్రమాలకు ముందుకెళ్ళటం శుభసూచకంగా ఉంది. ఆ పరిస్థితుల్లో అదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళి వీలైన తొందరగా సుందరీకరణ చేపట్టి తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంత పెద్ద 160 ఎకరాల విస్తీర్ణ స్థలంలో ఉన్న దీన్ని భూగర్భ జలాలు పెంచి చుట్టుపక్కల భూగర్భ జలాలు ఇళ్ళ వారికి, నివాస స్థలాల వారికి ఉన్న వాటర్ స్కేర్సిటీని తగ్గించి సుందరీకరణ చేసి 10 మంది పిల్లలకి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, ఈ ప్రాంత ప్రజలకు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి తిరుపతి నగరానికి సుందరంగా తెచ్చాలని, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ చెరువు, అవిలాల చెరువు అంటే గుర్తుండిపోయే విధంగా తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, అంటే గతంలో కూడా మీకు కూడా తెలిసి ఉంటుంది, గతంలో కూడా ప్రభుత్వం
ఏదైతే కొంచెం పనులు స్టార్ట్ చేసింది, దాదాపు 20 కోట్లు కూడా ఖర్చు చేయడం జరిగింది. మళ్ళీ మీరు చెప్పినట్టు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళటం, మళ్ళీ పనులు ఆగిపోవటం, మళ్ళీ అప్పట్లో పెట్టిన ఆ డబ్బులు వృధా కావడం, మళ్ళీ కంప చెట్లు మొలవటం లాంటివి చూస్తుంటారు మీరు. మళ్ళీ అలాంటి అవాంతరాలు రాకుండా కూడా మీరు ఎలా సలహా స్థానికులుగా ఏం చెప్తారు? ఏది ఏమైనా ప్రభుత్వాలు చేసేటప్పుడు అధికారులు కానీ నాయకులు కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి తగిన నిధులు అలాట్ చేయడం వల్ల కోర్స్ తుడా కావచ్చు, లేదంటే స్మార్ట్ సిటీ కావచ్చు, లేదా ప్రభుత్వం కావచ్చు, ఏ నిధులైనా సరే తొందరగా మొదలుపెట్టి అదే పనిగా సగంలో ఆపకుండా పూర్తి చేస్తే కార్యక్రమాలు పూర్తి అవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే చంద్రబాబు గారు కూడా తాజాగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో ఇది పూర్తిగా వీటిని అభివృద్ధి చేస్తాం, చుట్టూ మధ్యలో వాటర్ కానీ, చుట్టూ వాకింగ్ ట్రాక్, చుట్టూ పార్కుల ఏర్పాటు, ఇవన్నీ కూడా ఫుడ్ కోర్టుల ఏర్పాటు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. మరి అవన్నీ అమలు అయితే మొత్తం పరిస్థితి ఇక్కడ ఉండే వాతావరణం ఎలా మారుతుంది అనుకుంటున్నారు? వారు చంద్రబాబు గారు అనే వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తి. గతంలో జరిగిన పరిస్థితులు కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితులు కావచ్చు, వారు విజనరీ నాయకులు. వారు పెట్టిన ప్రత్యేక శ్రద్ధని కనుక అధికారులు అమలు చేయగలిగితే వారు అనుకున్న స్థాయికి రీచ్ అయ్యి హైదరాబాద్ లాంటి మహానగరంతో పాటు తిరుపతిలో కూడా అలాంటి పరిస్థితి వస్తుందని ఎట్టి పరిస్థితుల్లో విశ్వసించడంలో ఏమాత్రం అనుమానం లేదు. స్థానికులు కూడా చెప్తున్నారు, హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో చంద్రబాబు ఏదైతే ఆశిస్తున్నారో ఆ పనులు పూర్తవుతాయని అవ్వాలని కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. గతంలోలాగా మళ్ళీ ట్రిబ్యునల్కి వెళ్ళి అవాంతరాలు జరగకుండా కూడా దానికి తగినట్లుగా కూడా ప్రభుత్వం జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాలి. ఈ ప్రాజెక్టు పూర్తయితే తిరుపతి మహర్దశ కూడా ఉంటుంది, తిరుపతిలో వరద ముప్పు కూడా తొలుగుతుందని చెప్పి కూడా స్థానికులు ఆశిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశిస్తున్నట్టుగా తిరుపతిలో హైదరాబాద్ తరహా ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో ఆ తరహాలో తిరుపతిలో అవిలాల చెరువుని అభివృద్ధి మరి అది అమలవుతుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద గత 20 ఏళ్ళుగా ఏదైతే అవాంతరాలు ఏర్పడ్డాయో, అటు కోర్టు అవాంతరాలు కానీ, ప్రభుత్వాలు మారిన పరిస్థితులు కానీ, ఇవన్నీ కూడా తొలగి మళ్ళీ ఈ అవిలాల చెరువు పునరుజ్జీవనం జరగాలని స్థానికులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఆక్రమణలు తొలగించడం, అలాగే పూర్తిగా ఇది ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ఏడుకొండల వెంకన్న పాదాల చెంత అవిలాల చెరువు మళ్ళీ చూడాలి మునుపట్లాగా, ఇదంతా కూడా పచ్చటి వాతావరణం రావాలని స్థానికులు కోరుతున్నారు. ఆ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మనం కూడా ఆశిద్దాం. కెమెరామ్యాన్ జయప్రకాష్తో వర్మ, మనం టీవీ, తిరుపతి.